ప్రతిరోజు పోతిఫర్ భార్య యోసేపు దగ్గరకు వచ్చి అంటూ ఉంది, యోసేపు రా, నన్ను అనుభవించు, నాతో శయనించు అని చెప్తున్నప్పటికీ కూడా యోసేపు ఆమెతో ఉండటానికైనను ఆమె మాట వినటానికైనను ఇష్టపడలేదని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఇక లాభం లేదు, ఇతడు ఎలాగో రాడు అని చెప్పేసి అనుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో యోసేపు దగ్గరకు వచ్చి అతని వస్త్రాలు పట్టుకొని నాతో శయనించు అని చెప్పేసి అంటే యోసేపు తన వస్త్రాలు ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు. పాపమే వచ్చి రమ్మని పిలుస్తున్నప్పటికీ, పాపమే వచ్చి అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా యోసేపు వెళ్ళటానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. పాపం యొద్ద నుంచి యోసేపు పారిపోయాడండి. నేడు చాలామంది యవనస్తులు పాపం కోసం పరిగెత్తుతున్నారు. సినిమాల కోసం, షికార్ల కోసం, జల్సాల కోసం, అమ్మాయిల కోసం, మత్తు పదార్థాల కోసం, మాదక ద్రవ్యాల కోసం, మందు కోసం పరిగెత్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, పాపం యొద్ద నుంచి పరిగెత్తుతున్నావా? పాపం కోసం పరిగెత్తుతున్నావా? యోసేపు పాపమే ముందు నిలిచి పిలుస్తూ ఉంటే వెళ్లకుండా తప్పించుకొని పారిపోయాడు. యవ్వనుడా, నీ పరిశుద్ధతను పాడు చేసే స్థలాల్లో నిలబడకుండా పారిపో. నీ సమర్పణను సమాధి చేసే వ్యక్తుల యొద్ద నుంచి పారిపో. నిన్ను పాపానికి ప్రేరేపించి ప్రభుకి దూరం చేసే వ్యక్తుల యొద్ద నుంచి తక్షణమే పారిపో. నీ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టి నిన్ను ఆత్మీయంగా భ్రష్టు పట్టించే వ్యక్తుల యొద్ద నుంచి తక్షణమే నువ్వు పారిపో. పాపానికి నీ వీపును చూపించు, ప్రభుకి నీ ముఖాన్ని చూపించు.